నేను వార్తాపత్రికలు డెలివరీ చేసే ఇళ్లల్లో ఒక ఇంటి పోస్ట్ బాక్స్ తీసేశారు. అందువల్ల నేను వారి తలుపు తట్టాను. మిస్టర్ ప్రసాదరావు అస్థిరమైన అడుగులతో నడుస్తున్న ఒక వృద్ధుడు నెమ్మదిగా తలుపు తెరిచాడు. నేను అడిగాను, సార్ మీ పోస్ట్ బాక్స్ ఎందుకు తీసేశారు? ఉద్దేశపూర్వకంగానే తీసేశాను అని బదులిచ్చాడు అతను. ఆ ప్రసాదరావు చిరునవ్వుతో ఇలా అన్నాడు, మీరు ప్రతిరోజు వార్తాపత్రికని నా చేతికి అందివ్వాలని కోరుకుంటున్నాను. దయచేసి తలుపు తట్టండి లేదా బెల్ కొట్టండి. నేను అయోమయంలో పడ్డాను. అలాగే అన్నాను, కానీ అది అసౌకర్యం, అంతేకాక సమయం వృధా కూడా అని అనిపిస్తోంది అని అన్నాను. అదేమీ పర్వాలేదు, మీకు ప్రతి నెల ఒక 500 రూపాయలు అదనంగా ఇస్తాను అన్నాడు ప్రసాదరావు. నేను షాక్ అయి ఎందుకు అని అన్నాను. నా భార్య చనిపోయింది. నా కొడుకు విదేశాల్లో భార్యా పిల్లలతో స్థిరపడ్డాడు. మాకన్నా మా పిల్లలు ఎదిగి రావాలని, ఉన్నతంగా ఉండాలని కష్టపడి విదేశాల్లో చదివించాం. ప్రస్తుతం నేను ఇక్కడ ఇలా ఒంటరిగా జీవిస్తున్నాను. ఏ సమయం ఎలా వస్తుందో నాకేం తెలియదు కదా. అలా చెప్తున్నప్పుడు అతని చెమర్చిన కళ్ళను చూశాను. ఆయన ఇంకా ఇలా అన్నారు, నేను వార్తాపత్రికలు చదవలేను. నా చూపు మందగించింది. తలుపు చప్పుడు, డోర్ బెల్ శబ్దం వినడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను. తెలిసిన వ్యక్తిని చూడడానికి, కొన్ని మాటలు వారి నోటి వెంట విని ఆ రోజు గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అతని చేతులు జోడించి, నాకు ఈ చిన్న సహాయం చెయ్యి. ఇదిగో నా కొడుకు ఓవర్సీస్ అడ్రస్ కాగితం. ఒకరోజు మీరు తలుపు తట్టినప్పుడు నా నుంచి ఏ విధమైన సమాధానము రాకపోతే నా కొడుక్కి ఫోన్ చేసి చెప్పండి అన్నాడు. అది చదివిన తర్వాత నాకు కర్తవ్యం అర్థమైంది. నా స్నేహితుల సర్కిల్లో కూడా చాలామంది ఇళ్లలో ఒంటరి వృద్ధులు ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ మెసేజ్లు వాట్సాప్లో ఎందుకు పంపుతున్నారు అని మీరు ఆశ్చర్యపోవచ్చు, విసుగు చెందొచ్చు కూడా. ఏ ముసలోళ్ళకి పని పాట లేదు, పొద్దున్న 4 గంటల నుంచే గుడ్ మార్నింగ్ మెసేజ్లు పంపుతూ ఉంటారు అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి ఉదయం, సాయంత్రం ఈ శుభాకాంక్షల ప్రాముఖ్యం ఏమిటంటే, ఇది భూమి మీద తమ ఉనికిని తెలియజేసే నిశ్శబ్ద సంకేతం. ఈ రోజుకి ఇంకా మేము బతికే ఉన్నాము అని చెప్పే ఒక చిన్న చేదు నిజం. దయచేసి పెద్దవాళ్ల గుడ్ మార్నింగ్ మెసేజ్ల్ని ఇబ్బందిగా స్వీకరించవద్దు. మనం కూడా అదే స్థితికి ఏదో ఒక రోజు వస్తాం. ఎవరైనా ఒంటరి వృద్ధులు కనిపిస్తే పలకరించండి, యోగక్షేమాలు అడగండి. ఇది సమాజం బాధ్యత. గుడ్ లక్.